హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ svantaillu అండి. ఈరోజు మనం ప్రసాదం ఆడి చేసుకుంటున్నామండి. అమ్మవారికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి సగం కప్పు పెట్టుకున్నామండి. ముక్కలు కట్ చేసి ఇలాగా ముక్కలు కట్ చేసి సగం కప్పు పెట్టుకున్నాం. బెల్లం ఒక కప్పు అండి. వరిపిండి ఒక కప్పు. ఇది వరిపిండి ఇంకో కప్పు తీసుకున్నాను ఉండ్రాలు చేయడానికి. మనం ఆడిదిలో వేసుకుంటాం కదా ఉండ్రాలు, అవి చేయడానికి ఇంకో కప్పు. దీంట్లోకి వేయటానికి పంచదార అండి, ఒక 2 స్పూన్లు. యాలకి పొడి. ఆడిదిలోకి కళాయి పెట్టామండి. మనం ముందు ఉండ్రాలు చేసుకుందాం. ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నామండి చిన్న కప్పుతో. దాంట్లోని మనం తీసుకున్న పంచదార ఉంది కదా, అది వేసుకుందాం అండి. 2 స్పూన్లు వేసాం. కాస్త యాలకి పొడి వేసుకున్నాం. ఈ మరిగిపోయాక మనం ఉండ్రాలకి పిండి వేసుకోవాలి. మనకి నీళ్ళు మరిగిపోయండి. ఇప్పుడు వరిపిండి వేసుకుందాం. మనం పిండి అంత తీసుకున్నాము, నీళ్ళు అంతే తీసుకున్నామండి. ఉడికిస్తూ ఉండలు లేకుండా శుభ్రం కలిపేసుకుందామండి. ఉండ్రాలకి పక్కన పెట్టేసుకున్నామండి. చుట్టుకోవడమే చల్లారితే. మనం ఆడికి ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నానండి. ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కొబ్బరి, బెల్లం కూడా వేసేసుకోవాలండి. బెల్లం కూడా వేసుకున్నాం. కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం కూడా వేసుకున్నాం. మనకి బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు ఉండ్రాలు చుట్టేసుకుందామండి. ఉండ్రాళ్ళు తాలికలు చేసుకున్నామండి ఇలాగా చక్కగా. ఇప్పుడు ఇవి మనం ముందుగా పెట్టుకున్న కొబ్బరి, బెల్లం అన్నీ వేసుకొని మనం నీళ్ళు మరబెడుతున్నాం కదండి, అందులో వేసుకోవాలి. మనకి ఇవి కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని మనం బాగా మరగనివ్వాలండి. ఈలోపు మనం వరిపిండి కలిపేసుకుందాం. నీళ్ళలో కలిపేసుకొని ఇవి బాగా కరిగాక మరిగాక అప్పుడు అది వేసుకోవాలి. మనం తీసుకున్న వరిపిండి కప్పు పిండి ఉంది కదా, వేసుకున్నామండి. ఇప్పుడు నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి. నీళ్ళు వేస్తూ కలిపేసుకోవాలి ఇలాగా. మనకి చూసారా పైకి వచ్చే ఉండ్రాళ్ళు. ఇప్పుడు యాలకి పొడి వేస్తున్నానండి. ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు అది మనం ఇవన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. మనకి ఉండ్రాళ్ళు ఉడికాయని ఎలా తెలుస్తుందంటే పైకి వస్తాయి. చూసారా పైకి ఉన్నాయి, అలా ఉడికినట్టు అనమాట. మనకి అయిపోయిందండి. చూసారా ఆడిది చక్కగా. ఇవ్వండి దించుకున్నాం. ఆడిది ఉండ్రాళ్ళు తాలికలు వేసి ఆడి చేసుకున్నామండి. మనకి మన సబ్స్క్రైబ్లు చేయమని చెప్పి కామెంట్స్ పెట్టారండి. అందుకనేసి ఆడిది పెట్టాను ఈరోజు. మన అమ్మవారికి కూడా ప్రసాదం పెట్టుకోవచ్చు కదా, అందుకనేసి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.